రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ఎక్కడో తెలుసా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ విచారిస్తున్నారు. తమ పార్టీపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ వారిపైన అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదులు చేశారు. దీంతో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. కాగా ఆ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వివరణలు ఇవ్వగా 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లు వివరణలు ఇవ్వలేదని తెలిసింది. గురువారం స్పీకర్ వీరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను 4 వారాల్లో తేల్చాలని నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేశారు. రెండో విడతలో 4 ఎమ్మెల్యేల మౌఖిక విచారణను స్పీకర్ పూర్తి చేయడంతో ఈ విచారణ ముగిసింది. అయితే దానం విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన ఆ నోటీసులకు వివరణలు ఇస్తే ఆ తర్వాత జరిగే విచారణలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో దానం ఉన్నట్లుగా ప్రచారం జోరందుకుంది. దీనితో పాటు ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24,000కు పైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కి సానుకూల వాతావరణం ఉందని, ఈ క్రమంలోనే రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్కి వచ్చే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం సులువవుతుందన్న ఆలోచనలో అటు దానం ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ విచారిస్తున్న సమయంలోనే దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. తాను రాజీనామా చేస్తే ఆ తర్వాత పరిస్థితిపైన కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు దానం ఢిల్లీకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాను రాజీనామా చేస్తానని, తప్పకుండా గెలుస్తానని వారికి దానం నాగేందర్ చెప్పినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవడంతో తాను కూడా విజయం సాధిస్తానని, అయితే తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ పెద్దలను దానం కోరినట్లుగా కూడా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దానం నాగేందర్ గతంలో కూడా కాంగ్రెస్లో సుదీర్ఘ కాలం నుండి 1994, 1999 ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లో ఆయన అప్పటి రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2004లో అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ గెలవడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావడం, దానం నాగేందర్ టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో ఆసిఫ్ నగర్కి బై ఎలక్షన్స్ వచ్చాయి. కాగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్లో ఏర్పడింది. అప్పటి నుంచి దానం ఎమ్మెల్యేగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 2009లో దానం గెలిచి మంత్రి అయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కి రాజీనామా చేసి అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు.